తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లలో కలుషిత ఆహారం కేసులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ హాస్టల్లో కోతలు తినే పదార్థాన్ని కలుషితం చేశాయి. ఇక తుంగలపల్లి మండలం జిల్లాల గ్రామ శివారులో ఉన్న బాబు జగజ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు పెట్టే భోజనంలో నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక కళాశాలలో వండిన వంటకాలకు ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో కోతలు దూరి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్టల్లో కలుషిత ఆహారం కేసులు ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ హాస్టల్లో కోతులు విద్యార్థులు తినే పదార్థాన్ని కలుషితం చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబు జగజ్జీవన్ రావు హాస్టల్లో కళాశాలలో వండిన వంటకాన్ని కోతులు తిన్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలోని బాబు జగజ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో ఆ విద్యార్థులకు వండినటువంటి వంటల్ని కోతులు ఇష్టానుసారంగా నానా బీభత్సం సృష్టిస్తున్న భద్రత లేకుండా పోయింది. వల్ల ఆ వంటలు వండిన వాటికి ఎవరు కూడా కాపలా కూడా ఉండలేని పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ కళాశాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మధు అయితే అక్కడ ఇది రెండోసారి జరిగింది. అయినా కూడా ఎవరు కూడా అక్కడ వంటశాలలో ఉండే వంట మనుషులు కానీ కాకపోవచ్చు అయితే వాచ్మెన్ కానీ ఎవరు కూడా వంటలకి భద్రత లేదని చెప్పేసి అక్కడ ఎవరు కూడా కాపలా లేరని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఆ కోతులు రోజు ఇదే హంగామా సృష్టించి గల బీభత్సం సృష్టిస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. దీంతో ఆ విద్యార్థుల ఆకలితో అలమటిస్తున్నారని చెప్పేసి కూడా ఆ విద్యార్థుల యొక్క వీడియో తీసి అక్కడ జరిగిన సంఘటన వీడియో తీసి తమ తల్లిదండ్రులకు ఫోటో పంపించారు. దీంతో తల్లిదండ్రులు ఇవాళ ఆ కళాశాల అధ్యాపకులతో పాటు నిర్వాహకులపై కూడా మండిపడ్డారు. మధు అయితే గత 2 సార్లు జరిగినా కూడా ఇవాళ విద్యార్థులకు వండిన వంటల్ని భద్రత కాపలా లేకపోవడం కారణంగా కోతులు విచ్చలవిడిగా వచ్చి నానా విభత్సం సృష్టిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు అయితే ఆ కళాశాల నిర్వాహకులపై అయితే మండిపడ్డారు. మధు అయితే దీంతో అక్కడ నిర్వాహకులు అయితే పేరెంట్స్ ని సంధానించేందుకు ప్రయత్నించా కూడా అక్కడ ఎవరు కూడా కోపోద్రిక్తులే వారి మీద అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ అంటే ఇది ఒకటోసారిగా 2-3 సార్లు జరిగినా కూడా ఇవాళ దీని పట్ల ఎవరు శ్రద్ధ వహించట్లేదు, స్పందించడం లేదు. అధ్యాపక కాలేజీ నిర్వాహకులు కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి. దీంతో మన పిల్లల ఆరోగ్యాలు కూడా పాడే ప్రమాదం ఉంది కూడా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే సీరియస్ అవుతున్నారు వాళ్ళ మీద. అయితే ఇది గతంలో కూడా ఒక కిచెన్ దాంట్లో ఒక కర్రీలో చికెన్ కర్రీలో కూడా బ్లేడ్ కూడా ఆ బ్లేడ్ తల్లి తిని దాంట్లో దొరికింది. దీంతో అక్కడ ఇంకా విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే విద్యార్థుల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదు, వంట మనుషులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇట్లాంటి సంఘటనలు. కోతులు నానా బీభత్సం చూస్తున్నా ఇటు నిర్వాహకులు కానీ అటు వంట మనుషులు పట్టించుకోవడం ఏంటని చెప్పి కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు అయితే కోపోద్రిక్త అవుతారు. దీంతో అక్కడ కొంతమంది అక్కడ నిర్వాహకులు వచ్చి గొడవలు సంధానించడం తోటి గొడవ సద్దుమణిగింది. మధు, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.